గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. శ్రీను బెయిల్ పిటిషన్ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్లో పెట్టి ఈరోజు తీర్పును వెల్లడించింది. మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. వారానికి ఒకరోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలంటూ తెలిపింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌర హక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా గత 5 ఏళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోయాడు. గత 5 ఏళ్ల కాలంలో సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మొత్తం మీద కోడికత్తి కేసులో శ్రీనుకు బెయిల్ మంజూరైంది. డీటెయిల్స్ ఏంటి? కోర్టు షరతులు ఏ విధంగా ఉన్నాయి? ఏ బేసిస్ మీద ప్రస్తుతం ఈ బెయిల్ ఇచ్చారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కేసుకు సంబంధించి? కోడికత్తి సీనుకు సంబంధించి విచారణ చాలా సుదీర్ఘకాలం సాగిందని చెప్పుకోవచ్చు. కోడికత్తి సీను మొదటి నుంచి కూడా తనకి నేరంతో సంబంధం లేదని చెప్పినటువంటి ప్రయత్నం తన కుటుంబ సభ్యులు కానీ కోడికత్తి సీను కానీ చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ ఏదైతుందో అది పూర్తి స్థాయిగా ఈ కేసు మీద ఏదైతే కోడికత్తి ఆ కేసు ఏదైతుందో ఆ కేసు మీద దరిదాపుగా 4 సంవత్సరాలు సుదీర్ఘంగా దాని మీద విచారణ చేశారు. 4 సంవత్సరాల తర్వాత దీనిలో ఎలాంటి కుట్రకోణము లేదని చెప్పని ఎన్ఐఏ చెప్పడం జరిగింది. ఎన్ఐఏ ఇచ్చినటువంటి ఏదైతే ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉందో ఆ కోర్టుకి పూర్తి అప్పటి వరకు విచారించినటువంటి ఆధారాలన్నీ ఏవైతే ఉన్నాయో విచారణకు సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా ఎన్ఐఏ కోర్టు సబ్మిట్ చేయడమే కాకుండా వాళ్ళ విచారణలో వెల్లడైనటువంటి ఆసక్తికర అంశాలే కావచ్చు, వాళ్ళ విచారణలో వెల్లడైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా కోర్టు ముందు ఉంచారు. అయితే దీనికి సంబంధించి కోడికత్తి కేసు ఆ వివాదం అంటే దానికి శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలన్నా లేదు అంటే కనుక ఆ కేసులో ప్రొసీజర్ ముందుకెళ్లాలన్నా ముఖ్యమంత్రి ఎవరైతే అప్పుడు బాధింపబడినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన హైకోర్టుకి ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఉందో ఎన్ఐఏ కోర్టుకి రావాల్సిందిగా అప్పుడే జడ్జి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎన్ఐఏ కోర్టు న్యాయవాదులు ఏదైతే కోర్టుకి రావాలి, బాధితుడు వాంగ్మూలం ఫిర్యాదు చేయాల్సి వాంగ్మూలం ఏదైతే ఉంటుందో అది రికార్డ్ చేయాల్సి ఉంటుంది, ఆయన కోర్టుకు రావాలని చెప్పి పిలవడం జరిగింది. అయితే దానికి ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను కోర్టుకు రావడానికి అది అవకాశం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కావాలి అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అంటూ కూడా వాంగ్మూలం ఏదైతే ఉందో అది రికార్డ్ చేసుకోవచ్చు అంటూ కూడా కోర్టుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఎన్ఐఏ కోర్టు దీని మీద ఇంకా విచారణ ఇక్కడే కొనసాగించడానికి అవకాశం ఉండదు, దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ ఆల్రెడీ ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో అది పూర్తి చేసింది. మేము దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో దాన్ని మేము పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఈ కేసుని మేము ఇక్కడ విచారణ కూడా కేసు ముగించింది కాబట్టి దీని మీద జడ్జిమెంట్ మేము ఫైనల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో బాధితు కోర్టుకు రావాలంటే చెప్పడంతో ఆయన కోర్టుకు రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేనటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళొకసారి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్ఐఏ కోర్టు కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ ఎలా చేస్తారు? అయితే బెయిల్ అయినా ఇవ్వాలి, లేదు అంటే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోర్టుకైనా పిలవాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కావచ్చు, కోడికత్తి శ్రీనివాస్ తరపు లాయర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని మీద పట్టుబడడం జరిగింది. అయితే ఎన్ఐఏ కోర్టు దీనికి సంబంధించి విచారణ ఇక ముందుకెళ్ళడానికి ఏమీ లేదు, అయితే బాధితులు వస్తే స్టేట్మెంట్ రికార్డ్ చేసేవాళ్ళం, ఫర్దర్గా దాని మీద ఉన్నటువంటి తీర్పు చెప్పేవాళ్ళం అని చెప్పిన ఎన్ఐఏ కోర్టు చెప్పింది. అయితే తీర్పు చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే బాధితులు ఎవరైతే బాధింపబడినారో వాళ్ళ కోర్టుకు రాలేదు కాబట్టి దాని మీద తీర్పు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీరు అత్యున్నత న్యాయస్థానాల్లో తెలుసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఎన్ఐఏ కోర్టు పరిధి దాటి మొట్టమొదటిసారిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అంటే కోడికత్తి శ్రీనివాస్ తరపున పూర్తి స్థాయి వాదనలు అయిన తర్వాత హైకోర్టు 2 వారాల కిందట ఈ తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు బెయిల్ మంజూరు చేసి కొన్ని షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. ఒక పక్క నుంచి మీడియాతో మాట్లాడకూడదు అంటూ చెప్పింది. ఈ కోడికత్తి కేసుకు సంబంధించినటువంటి విచారణ విధానాన్ని కానీ లేదంటే ఆయన జైల్లో ఉన్న కాలంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో విచారణ అంతటికి సంబంధించిన అంశాలు ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఏ అంశాలను కూడా కోడికత్తి అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటనలు కానీ విచారణకు సంబంధించినటువంటి ఏ అంశాలు రికార్డుగా ఉన్నాయో ఏ అంశాలను కూడా పూర్తిగా బయట మీడియాతో ప్రస్తావించకూడదని ఒక అంశాన్ని చెప్పారు. అంతేకాకుండా ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో అంటే ప్రస్తుతానికి ఈ కేసుని ట్రయల్ చేస్తున్నటువంటి కోర్టు ఏదైతే ఉందో విశాఖ ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో వారానికి ఒకసారి అయినా కనిపించాలంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేశారు. అయితే కోడికత్తి శ్రీనివాస్ దాదాపు 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రయాణం
హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యంలో వీఐపీ లాంజ్ లో ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే అప్పుడు కొడుగతి శ్రీనివాస్ అందులోనే ఉన్నాడు. దానికి సంబంధించి కుట్రకోణాలు అనేక రకాల కుట్రకోణాలు ఇందులో దాగి ఉన్నాయి. హత్యా ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది అనే దాని మీద అప్పుడు పెద్ద ఎత్తున చర్చాంశాలు వచ్చిన విషయం. అయితే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సిట్ కానీ అదేవిధంగా సిఐడి కానీ ఇతర దర్యాప్తు ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల మీద నాకు నమ్మకం లేదు, ఏదైనా నేషనల్ దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైనా విచారణ చేపట్టాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగిన నేపథ్యంలో దానికి ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. అయితే ఇందులో కుట్రకోణం లేదని చెప్పి ఎన్ఐఏ చెప్పింది. సో ఎన్ఐఏ కోర్టు కూడా దీని మీద ఇక్కడెక్కడ విచారణ పూర్తయిన తర్వాత బాధితుడు వాంగ్మూలమే ప్రధానంగా అయినప్పటి నేపథ్యంలో బాధితుడు కోర్టుకు రావాల్సిన నేపథ్యంలో కోర్టుకు రావడం వల్ల ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు దాని మీద పూర్తి విచారణ చేసిన తర్వాత షరతులకు ఉన్నటువంటి బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్ నందు